అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1-2 వచనాలు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి. మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి. వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను, చూడండి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిజము పొందిరి. మరి మనం అనుకుంటాం ఏంటంటే కొత్త నిబంధనలో బాప్తిజం ఉంది, పాత నిబంధన లేదు అని మనం అనుకుంటాం. చాలామంది తెలియదు కదా. చాలామంది ఏమంటారు, అబ్రహాము మరి బాప్తిజం తీసుకోలేదు, మరి అప్పుడు ఉన్నటువంటి ప్రవక్తలు కానీ వాళ్ళందరూ బాప్తిజం తీసుకోలేదు. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరి చక్కటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనకు. ఏమంట, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులు, అంటే ఎవరైతే ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో మరి దాసులుగా బానిసలుగా ఉన్నారో, మరి వారందరినీ విడిపించడం అనేది ఇది దైవ సంకల్పం. మరి అలాంటిదే బాప్తిజం కూడా, ఇది దైవ సంకల్పం. పాపము నుండి జీవములోనికి, పాపము నుండి క్రీస్తులోనికి, అంటే న్యూ లైఫ్, ఒక గొప్ప మార్పు. క్రీస్తు ఎలాంటి బాప్తిజం పొంది ఆయన మహిమను పొందాడో అదే బాప్తిజము ఆయన తర్వాత తీసుకున్న వారందరిలో ఉంది. యోహాను అన్నాడు, యేసుక్రీస్తు వస్తా ఉంటే, అయ్యా మీరు ఇక్కడికి వచ్చుట మీ ద్వారా నేను బాప్తిజం పొందవలసిన వాడని కదా అంటే, ఆయన ఏమన్నాడు, ఇప్పటికిది కానిమ్ము, ఇది ఇలా జరగాలి, ఇది దైవ సంకల్పం. ఎందుకో తెలుసా, ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడని అర్థం. మరి ఎలా ఆయన మనకు తోడయ్యాడు? ఎప్పుడన్నా ఇమ్మానుయేలు అని పిలిచినట్లుగా బైబిల్లో ఉందా? ఆయనకి యేసు అని పేరు పెట్టారు. క్రీస్తు అనేది బిరుదు, అంటే రక్షకుడు. ఈ బిరుదు ఆయనకి ఇచ్చారు. యేసు క్రీస్తు అనేది ఆయన పేరుగా మనము పిలుస్తాం. కానీ ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అని ఆ గాబ్రియేలు దూత చెప్పాడు కదా. మరి అది ఇక్కడ వినబడిందా? మరి ఎట్లయినా మనకు తోడు, దేవుడు మనకు తోడు ఎలా అయ్యాడు? క్రీస్తు లోకానికి రావడం, పరిశుద్ధాత్మ చేత ఆ బాప్తిజము పొందడము, ఆ బాప్తిజము ద్వారా తండ్రితో ఆయనకున్నటువంటి సంబంధము పరిపూర్ణము చేయబడింది. అప్పుడు ఆయన అర్హత పొందాడు. ఇదిగో, మానవులందరూ కూడా ఈ బాప్తిజమును ఫాలో అయిపోవాలా. దేవుని సంకల్పము ఈ బాప్తిజము ద్వారా ప్రతి ఒక్కరు కూడా క్రీస్తులోనికి చేర్చబడ్డారు, క్రీస్తులోనికి బాప్తిజము పొందారు. చూడండి, ఆ తర్వాత వీరందరూ కూడా ఏకముగా చేయబడ్డారు. ఏకముగా అంటే వీరంతా కూడా ఒక సంఘము, ఒక శరీరము. మనం ఏకముగా ఎప్పుడైతే మనం ఉన్నామని గ్రహిస్తామో, దేవుడు మనల్ని నడిపించడం మొదలు పెడతాడు. హల్లెలూయా! దేవుడు మనం నడిపిస్తాడు. చెయ్యి పట్టుకొని రా, నేను నీకు తోడుగా ఉంటాను, నడిపిస్తాను. అప్పటి వరకు నీ చెయ్యి పట్టుకోడు, నీకు తోడు ఉండడు, నీ ప్రార్థన వ్యర్థము, నీవు చేసే ప్రతి ప్రయత్నము వ్యర్థమే. ఎలా చెప్తారు పాస్టర్ గారు, నేను ప్రార్థన చేస్తే నాకు అభిషేకం వస్తుందని అంటావేమో. అది అభిషేకం కాదు, జాగ్రత్త. అదే నువ్వు అభిషేకం అని నమ్మితే నువ్వు ఎక్కడ పోవాలి అక్కడికి వెళ్ళిపోతావు. అందుకే ఒక సందర్భంలో వాక్యం, మేము ప్రవచించలేదా, మేము స్వస్థపరచలేదా అంటే, మీరు ఎవరో నాకు తెలియదు అంటాడంటే యేసుక్రీస్తు. ఎందుకో తెలుసా, మీరు పరిపూర్ణత చెందలేదు, మీరు క్రీస్తులో ఏకము కాలేదు, క్రీస్తుతో మీరు ఆ మహిమలో ప్రవేశించలేదు. ఎంతమందికి ఉంది మహిమ నుంచి అధిక మహిమలోనికి వెళ్ళాలని? అమ్మా, ఎందుకంటే నీకు ఆశ ఉంటేనే దేవుడు బోధిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు. నీకు ఆశ ఉంటేనే దేవుడు నీకు అన్ని ఇస్తాడు కదా. నీకు గురి ఉండాలా, నీకు విజన్ ఉండాలా, నీకు ఒక ప్రత్యేకమైనటువంటి తలంపు దేవుని గురించి ఉండాలా.
దేవుడు నాకు తోడున్నాడు, దేవుడు నాకు సాయం చేస్తాడు, దేవుడు నన్ను బలపరుస్తాడు, దేవుడు నన్ను అభిషేకిస్తాడు, దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ఈ సమానత్వమును కలిగి ఉన్నప్పుడే. ఒకవేళ నీలో కూడా ఆ సమానత్వం లేదనుకో, యు ఆర్ అన్ఫిట్. దేనికి? దేవుని వాక్యం చెప్పడానికి, లేదా దేవుని గురించి మాట్లాడడానికి. ఎందుకంటే సాతాను నిన్ను ఈజీగా పడేయగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు, ఇదిగో మన పితరులు వారు బాప్తిజం పొందారు. ఎట్లా? మేఘము కింద కదా. ఏముందంట ఇక్కడ చూడండి, పితరులు మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిజం పొందిరి. మేఘములోను సముద్రంలో. ఇటు రైట్, ఇటు చేయబడితే ఇటు నీళ్లు ఉన్నాయి, ఇటు నీళ్లు కదా, కింద నేల ఉంది, పైన ఆకాశము. చూడండి, వాళ్ళ తలకు పైగా ఎంతో ఎత్తులో ఈ నీళ్లు ఉన్నాయి. వాళ్ళ నీటి కింద వాళ్ళు నడుస్తూ వెళ్తూ ఉంటే వాళ్ళకి ఆరిన నేల కనబడుతుంది, దాంట్లో వాళ్ళు నడిచిపోతూ ఉన్నారు. అంటే మోషేను వెంబడించినందుకు వీరు ఆ బాప్తిజములో వారు హల్లెలూయా పాలు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే చాలామంది తర్వాత మరి ఆ బాప్తిజం పొందినప్పటికీ కూడా వారిలో ఐక్యత లేనందరూ ఎంతోమంది పడిపోయినారు. ఐక్యత లేదు. సో దాని గురించి ప్రార్థన చేయాలా. నీ కుటుంబంలో ఐక్యత లేదు, నీ జీవితంలో ఐక్యత లేదు, నీకు తగ్గింపు లేదు, నీలో ప్రేమ లేదు, నీలో సమాధానము లేదు, నీలో నీతి లేదు. దేవుడు ఎన్ని చేశాడు నీకు, మర్చిపోయినావా? దేవుడు ఎన్నిసార్లు నేను కాపాడలేదు, మర్చిపోయినావా? దేవుడు ఎన్నిసార్లు నీ మొర ఆలకించలేదు, జవాబు ఇవ్వలేదు, మర్చిపోయినావా? కదా, మర్చిపోతాం మనం, ఎందుకంటే మనుషులం కదా. అమ్మా, మనుషులు మర్చిపోతారేమో, క్రీస్తులో బాప్తిజం పొందినవాడు మర్చిపోడు. క్రీస్తులో బాప్తిజం పొందినవాడు ఎప్పటికీ మర్చిపోడు. నిత్యము నిద్రలో కూడా జ్ఞాపకం పెట్టుకుంటాడు. దేవా, నేను నీ బిడ్డనైతే నేను అందరితో కూడా నేను సమానంగా ఉంటాను. హల్లెలూయా. సమానంగా ఉండడమే కాదు, ప్రేమ చూపించాలి, తగ్గించుకోవాలి. ఎప్పుడైతే సమానత్వము, ఐక్యత, దేవుని చిత్తము మనం నెరవేరుస్తామో అప్పుడు దేవుడు అన్నిటికీ డోర్స్ ఓపెన్ చేస్తాడంట. అన్నిటికీ డోర్స్ ఓపెన్ చేస్తాడు దేవుడు. ఆనాడు పాత నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు నూతన నిబంధనలో యేసుక్రీస్తు నీటి బాప్తిజము ద్వారా మనలను ఆయన పవిత్రపరుస్తూ ఆయన తనకు శిష్యులుగా ఆయన సిద్ధపరచుకోవాలని ఆశపడ్డాడు. కానీ నిజమైన శిష్యులు వారు లోకాన్ని విడిచిపెడతారు. అటు తల్లిదండ్రులను కానీ, అక్కచెల్లెలను కానీ, అన్నదమ్ములను కానీ ఎవరికి కూడా ప్రాధాన్యత ఇవ్వరు. దేవుని తర్వాతనే ఎవరైనా నీ దగ్గర ఏమున్నా లేకపోయినా నువ్వు దేవుని మాట కట్టుబడి ఉంటే దేవుడు నీకు రెస్పెక్ట్ ఇస్తాడు. హల్లెలూయా కదా. మనుషుల నుంచి మనం కోరుకోవద్దు, నన్ను పట్టించుకోవద్దు, నన్ను చూడట్లేదు, మనుషుల నుంచి కాదు, దేవుడు చూడాలంట. దేవుడు నాకు ఏది చెప్తే నేను చేయడానికి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. హల్లెలూయా.